అందరికీ అనుగ్రహ భాషణం అందించడానికి ఈరోజు ఈ గుడిలో ఉండేటువంటి మళ్ళీ ఒకసారి జీవిస్తున్నాం. అయితే మనం అందరం కూడా లలిత సహస్రనామాన్ని చదువుతాం. అందరికీ వచ్చినది కూడా చాలా మంది చదువుతారు. చిన్న ప్రశ్న వేస్తాను. ఓం సాయి శ్రీ సాయి देवदत्त साईनाथ महाराज के जय, माई के जय, श्री वेंकटेश्वर महाराज के जय गुरुदत्ता, जय गुरुदत्ता, जय गुरुदत्ता, जय गुरुदत्ता, जय गुरुदत्ता, जय गुरुदत्ता। ओम श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई, साई जय जय साई, ओम साई श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई। దీపాలు వెలిగించడం మొదలై అందరూ కూడా బయటికి రావాలి. దేవుడు దగ్గర అందరూ కూడా బయటికి రావాలి. जय गुरुदत्ता, जय गुरुदत्ता, जय गुरुदत्ता। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज के जय, देवदत्त साईनाथ महाराज के जय, जय गुरुदत्ता, 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 जय गुरुदत्ता।
తీసుకో ఉన్నాయి అందరికి ఇచ్చేది దాంట్లో ఉన్నాయి అన్ని అందరికి ఇచ్చేసి చలవని చెప్పాడా వస్తున్నా ఎవరైనా కూర్చోవచ్చు. సాయి సత్యవ్రతం ఎంతో ముఖ్యమైనది. రేపు గురువారం సాయి సత్యవ్రతం ఆకాశ వ్రతము వస్తున్నా 26వ తారీఖు 20 తారీఖు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క దీన్ని ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతో ఆరు బయట చరిత్రలో ఆరు బయట చేసేటువంటి కార్యక్రమం ఒకటి ఏమది సీతారామ కళ్యాణం మాత్రమే ఆరు బయట చేస్తాం. ఏదైనా కూడా మిగతా ఏమన్నా ఇంట్లోనే చేస్తాం. సీతారామ కళ్యాణం మాత్రం భద్రాసనం ఆరు బయట ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను. జై గురుదత్త. ఇంకొక విషయాన్ని ఇక్కడ నారాయణమూర్తి గారు దీపం ముట్టించాలి పౌర్ణమి రోజు, నేను కార్యక్రమ దీప ప్రజ్వలన చేసుకోవాలి, కోటి దీపోత్సవం చేసుకోవాలి అన్న ఆలోచన ఉంటే వారి ఇంటి దగ్గర చేయవచ్చు కదా. స్వామి మైసూరు నుంచి నేను రావటం ఇవన్నీ అవసరం లేదు. అసలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని పెడుతున్నారు అంటే సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ అదృష్టం దక్కటం కోసం అని చెప్పని దీన్ని దేవాలయ ఆవరణలో తీసుకొచ్చి పెట్టడం జరుగుతున్నది. కాబట్టి గట్టిగా కొట్టాలి చప్పట్లు. చాలా పెద్ద విషయం ఇది, గట్టిగా కొట్టాలి. దేవాలయ ప్రాంగణంలో తీసుకొచ్చి చేయటం అనేటువంటిది గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. అందుకని అందరూ వచ్చే సంవత్సరం ఒక్కొక్కళ్ళు 9 మందిని ఇంకా తీసుకొచ్చి ఈ ప్రాంగణంలో దీప ప్రజ్వలన జరిగి తీరాలి. ఇది మేము చేస్తున్నటువంటి సంకల్పము. కాబట్టి దానికి అందరూ కూడా పూనుకుని ఈ కార్యక్రమానికి చక్కగా దిగ్విజయం చేసుకోండి. చక్కగా దిగ్విజయంగా కార్యక్రమం జరిగింది. మీ గురువు మాట వింటూ ఉండండి. చాలా ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి మనిషి. నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇక్కడికి రావడం 5వ సంవత్సరం. నేను చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. అందరూ ఆ వ్యక్తిని అనుసరిస్తూ ఉండండి. ఆ వ్యక్తికి ఏమైనా కావాలన్నా కూడా మేము ఎప్పుడూ కూడా వెన్నుండి ఏ సహాయం కావాలన్నా ఎప్పుడు ఉండాలన్నా కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో ఎప్పుడూ కూడా మేము సిద్ధంగా ఉంటాము. పీఠం తరఫు నుంచి ఎప్పుడూ కూడా మా యొక్క సహకారం ఉంటుంది. దేవాలయానికి మంచి జరగాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ పట్టణానికి మంచి జరగాలని అమ్మని నేను ప్రార్థన చేస్తున్నాను, దత్తప్రభువుని. అలాగే ఈ యొక్క భారతదేశానికి కూడా మంచి జరగాలని ప్రార్థన చేస్తూ, ప్రపంచానికి మంచి జరగాలని ప్రార్థన చేస్తూ, విశ్వం అంతటికీ కూడా మంచి జరగాలని ప్రార్థన చేస్తూ, అందరికీ మంచిదవ్వాలని దత్తనామస్మరణతో అందరికీ ఆశీర్వచనలు చేస్తూ జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. అవధూత చింతన గురుదేవ దత్త సద్గురు సాయినాథ మహారాజ్ की, సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की, సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की. జై గురుదత్త.
మన చెప్పేది నేను తీసుకుంటున్నారు ఫోటో దిగాలి ఈ సేవ వాలంటీర్ సేవ ఆ పీఠానికి ఎప్పుడు వస్తారు వాయించడానికి రైట్ ఇట్రా ఇట్రా టుపి టుపి ఇది కూడా ఉంది ఇంకా ఎన్ని పుస్తకాలు ఉన్నాయో 150 దాకా కృష్ణ నేను చెప్పాను వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి చేసుకున్నాను సాయి ఆరెంజ్ టెస్ట్ ఎవరు వస్తా చాలు చాలు ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళని దారం కట్టుకున్నారు తెలుసు దారం కట్టుకున్నారు కొంచెం పోతారండి వెళ్ళండి అయితే ఫోటోగ్రాఫర్ చెప్పాల్సి వస్తుంది సర్వీస్ చేశాను ఒక దీక్ష దీనికి డబ్బులు తీసుకున్నాను డబ్బులు మామూలుగా తీసుకొని ఎప్పుడు ఇంటికి ఇచ్చేయండి నేను కూడా ఒక్క నిమిషం ఇంకా ఇద్దరు మీరు తీసేసుకోండి
అక్కడ ఎవరున్నారు? 10 మంది ఉన్నారు. రాకూడదండి వదిలేసి. ఎవరు పిల్లలు కాదు. రామన్ పెట్టడానికి లేదు. అడెక్కడ ఒక్క నిమిషం అండి. వాళ్ళిద్దరు కొంచెం లోపలి ఇటు చూడండి ఒకసారి. జై గురుదత్త. జై గురుదత్త. కళ్యాణ్ అయ్యా నారాజు నువ్వే అంత అది మూవీ సార్ అదే మొత్తం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి